మనస్ఫూర్తిగా ఇచ్చిన మొదటి తాంబూలం చెత్తబుట్లో పడేసిందంటే ఇంద్రానికి పెళ్లి జరగడం ఇష్టం లేదా అని నన్ను నిలదీసింది. ఈ పన్ను చేయకపోతే మంచిదే. ఒకవేళ చేసుంటే మాత్రం తప్పించుకోండి. నీ మీద అనుమానం వస్తే పెదనాన్న నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడనే ఆలోచనతో అతను ఇదంతా చేసు. మేడం, ఇంత ఎండలో ఈ ఎక్స్టీరియర్ లో మనకి వెయిటింగ్ ఏంటి మేడం? ఒంట్లో డి విటమిన్ తగ్గిందని డాక్టర్ చెప్తేను ఎండలో వెయిట్ చేస్తున్నాను రా. భలే వాళ్ళు మేడం. నన్ను అడిగితే గ్లూకోన్ డి తెచ్చిచ్చామండి కదా మేడం. కొంచెం ఎంట్రీని కూడా తెచ్చివాల్సింది, కలిపి నీకే ఇచ్చేదా? వద్దు. అరే అక్షయ్, రా. ఏంటి విశేషాలు? ఆంటీ మీరు సూపర్. ఆ విషయం నాకు తెలుసు కానీ అక్కడ విశేషాలు ఏంటో చెప్పు. మా అమ్మమ్మ మీ గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదా ఆంటీ? ఏంటి అక్షయ్, రాగానే పొగడ్తల ప్రోగ్రాం మొదలుపెట్టావు? మన ఐడియా వర్కౌట్ అయింది. ఆ తాంబూలో నేను చెత్తబుట్టలో పడేయడంతో ఆ ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మని అనుమానించారు. శత్రువుల్ని దెబ్బతీయాలంటే గన్లు బాంబులే కాదు, తాంబూలం కూడా ఉపయోగపడుతుందని మీరే నిరూపించారు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఏమో అనుకున్నాను. ఒక జాకెట్ ముక్క, 2 అరటి పండ్లు నిజంగా జీవితాన్నే మార్చేశాయి. అక్షయ్, మరి మీ అమ్మకి నీ మీద డౌట్ ఏం రాలేదు కదా? వచ్చింది. ఆ అనుమానంతో నన్ను నిలదీసి అడిగింది కూడా. కానీ నేను తెలివిగా ఆ అనుమానాన్ని సాంబిరెడ్డి మీద డైవర్ట్ చేశాను. కానీ అక్షయ్, ఈ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. పెద్దయ్యా, పెద్దయ్యా, ఏంటి సాంబరెడ్డి, ఏమైంది? పెద్దయ్యా, పెద్దయ్యా. సాంబరెడ్డి నిన్నే అడిగేది, ఏమైంది? పెద్దయ్యకు అక్షయ్ గురించి ఓ నిజం చెప్పాలి. ఏ నిజం? ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఈ ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతున్నాయి. అక్షయ్ ఇంద్రాణి మీద అనుమానంతో అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలనుకున్నాను. సాంబరెడ్డి, అసలు జరిగిన విషయం ఏంటో సరిగ్గా చెప్పు. అక్షయ్ మీద అనుమానంతో అతను ఎక్కడికి వెళ్తున్నాడా అని వెంబడించాను. నా అనుమానమే నిజమైంది. అతను సునందను కలిసి ఏదో రహస్యంగా మాట్లాడుతున్నాడు.
అక్షయ్ సునందని కలిశాడా? తనకు అవసరం ఏమొచ్చింది? అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో విన్నావా? లేదు బాబు, నేను దూరంగా ఉండి చూస్తున్నాను. కానీ వాళ్ళిద్దరు మాత్రం చాలాసేపు దేని గురించో మాట్లాడుకుంటారు. ఎక్కువసేపు అక్కడ ఉండడం మంచిది కాదని ఎవరికీ తెలియకుండా వచ్చేశాను. నువ్వు చూసినప్పుడు వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా అక్కడున్నారా? లేదు బాబు, కానీ అక్షయ్ మనకు తెలియకుండా ఏదో నడిపిస్తున్నాడు. అసలు అక్షయ్ తనంతట తానే అక్కడికి వెళ్ళాడా, లేదా ఇంకెవరైనా పంపించారా? ఇంకెవరు పంపిస్తారు? ఇంద్రాణినే పంపించినదేమో. లేదు సాంబ్రెడ్డి, ఇంద్రాణి అత్త సునంద బద్ద శత్రువులు. అలాంటి సునందను అక్షయ్ కలిశాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ అక్షయ్ మారినట్టు నటిస్తూ మనల్ని మోసం చేస్తున్నాడా? ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేస్తూ సునందతో కలిసి మనల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడేమో. అదే నిజమైతే వాడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను సూర్యబాబు. అసలు ఈ విషయం ఇప్పుడే పెద్దయ్యకి చెప్పాలి. తొందరపడకు సాంబ్రెడ్డి, ముందు నిజానిజాలేంటో తెలిసిన తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. అక్షయ్ రాగానే నేను అడుగుతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే అనుమానం వస్తుంది. అక్షయ్ పద. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఈ మధ్య ఇలా కూడా అడుగుతున్నారా? టైం వస్తే ఎలాగైనా అడుగుతాను. నాకంత టైం లేదు. అగో, చెప్పకుండా వెళ్తావేంటి? నేనేమన్నా హంతకున్నా టెర్రరిస్ట్ నా ఎంక్వైరీలు చేయడానికి. అయినా ప్రశాంతంగా బయట తిరిగే స్వేచ్ఛ కూడా లేదా ఇంట్లో? ఈ ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత దూరం చేయడానికి ట్రై చేస్తే పనిష్మెంట్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పకుండా వదిలే జాలి కూడా నాకు లేదు. అవి నేను ఎవరి మీదైనా చూపిస్తానేమో కానీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆశించను. కోపంలో ఉన్నప్పుడు ఆవేశం ఎవరికైనా వస్తుంది, కానీ అప్పుడు ఆలోచించాల్సిందేంటో తెలుసా? అదే ఆవేశం ఎదుటోడికి కూడా వస్తుందని సేమ్ రియాక్షన్ రిపీట్ అవుతుంది. సూర్య, సూర్య,
మర్యాదగా నిజం చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎవరెవరిని కలిసి వస్తున్నావో, ఏం చేస్తున్నావో నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నీ అంతటి నువ్వు చెప్పావా? సరే సరే, లేదంటే అదే నిజం నేను పెద్దిరెడ్డి మామయ్యకి చెప్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఈ విషయం పెదనాన్నకు తెలిస్తే నన్ను మెడబట్టి బయటకు గెంటేస్తాడు. ఆ తర్వాత అమ్మని ఎప్పటికీ ఇంటి నుంచి దూరం చేయలేను. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు బావా. ఆ సునంద నాకు ఫోన్ చేసి రమ్మంది. నేను రాను అనేసరికి మన ఫ్యామిలీని నాశనం చేస్తానని, నన్ను చంపేస్తానని బెదిరించింది. నిజం చెప్పమంటే కథలు చెప్తున్నావేంటి? చెప్పినా నమ్మవనే నేను నీకేం చెప్పలేదు బావా. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అర్థం చేసుకుంటావో ఆవేశంలో నా మీద చేయి చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు చెప్పింది నిజమైతే బ్రతికిపోతావు. నేను ఊహించింది జరిగితే మాత్రం చచ్చిపోతావు. సూర్య, వస్తున్నాను మావయ్య. ఏ సూర్య, ఇందాక నుంచి పిలుస్తానే ఉంటాను, తలుపు తీయడం లేదు. లోపల నుంచి శబ్దాలు వచ్చినాయి. అది గీజర్ రిపేర్ అయితేను చెక్ చేయడానికి స్టూల్ వేసుకుని నిలబడ్డాను. ఆ స్టూల్ జారి కింద పడిపోయింది మావయ్య. శుభలేఖల వాడికి అడ్వాన్స్ ఇచ్చిరమ్మా, ఇచ్చొచ్చినావా? ఇచ్చొచ్చాను మావయ్య. సరే సరే, ఇంకా చాలా పనులు ఉన్నాయి, తొందరగా పూర్తి చేసుకురండి. అలాగే. చెప్పన్నా. ఈ రోజు గుడికి పోయినప్పుడు పూజారి గారు రేపు మంచి రోజని చెప్పినాడమ్మా. శుభలేఖల పంచుడు మొదలు పెడదామని. మంచిదన్నా. మొదటి శుభలేఖ ఈ అంకులకి ఇయ్యాలి కదా, ఇంటి ఆడపిల్లవి, నువ్వు కూడా మాతో ఉంటే బాగుంటుంది. అట్టాగే అన్న, వస్తాను. ఒక మాట బావగారితో కూడా చెప్పన్నా. అన్న మాట్లాడతాడంట. చెప్పు బావా. ఏం లేదు బావా, రేపు శుభలేఖల పంచనికే ముహూర్తం పెట్టుకున్నాం. ఇంద్రాణి కూడా మాతో ఉంటే బాగుంటుందని. అలాగే బావా, నేను తప్పకుండా పంపుతాను. సరే బావా, మంచిది బావా, ఉంటాను. రేపు అక్షయ్ కూడా తీసుకెళ్ళమ్మా. పర్లేదు బావగారు, ఒక్కదాన్ని పోతాను. సాంబిరెడ్డి, అమ్మా, రేపు నువ్వు కూడా ఇంద్రానికి తోడుగా వెళ్ళు. అట్టాగేనమ్మా. బాగుండవా సాంబిరెడ్డి? ఇంద్రాణి బాగుండవా? బాగుండవుదిరా. బాగున్నావు ఇంద్రమ్మా, లోనికి రా.
అవునింద్రమ్మా, సాంబిరెడ్డి ఎందుకు వచ్చినాడు? అది ఒక్కదాన్ని పంపించడు ఎందుకని తనకు తోడుగా పంపించుంటాడన్న. అంతేనా? మళ్ళీ మమ్మల్ని అనుమానించడానికే వచ్చినాడా? ఏందయ్యా నువ్వు? అతనికి అదే పనా ఏమి? అవును, సాంబిరెడ్డి లోపలికి రాలేదేంటి? నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు రా ఇంద్రాణి. పద. సాంబిరెడ్డి, ఇక్కడే ఆగిపోయేవేంటి? లోపలికి రా. నేను లోనికి రాకూడదమ్మా. జే, నాకు చాలా కావలసిన వాళ్ళు పోతే నేనే అగ్గిపట్టినాను. ఓ సరే, మంచినీళ్ళని తాగుతావా? వద్దమ్మా, మీరెళ్ళరండి. ఇంద్రమ్మా, ఆడ పెళ్లి పనులన్నీ సవ్యంగా జరుగుతా ఉండాయా? జరుగుతా ఉండాయన్నా. ఏమయ్యా అన్నా. పనులంటే గుర్తుకొచ్చినది, పల్లకి వాళ్ళకి చెప్పినావా? లేదు మాదేవి. ముందే చెప్పాలి కదయ్యా, సమయానికి దొరక్కపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నానా, పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి. అవి కూడా తెప్పించండి. పెళ్లికొచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు. అట్టాగేనమ్మా. ఇంద్రాణి, ఇంకేమైనా మర్చిపోతుండావా? నీకన్నా నాకు ఎక్కువేం తెలుస్తుంది వదినా. ఈ ఆనందంలో నాకేమీ గుర్తు రావడం లేదు. సమయం దగ్గర పడే కొద్దీ నాకు చాలా కంగారుగుండాది. కంగారు పడితే పనులుగా ఉమాదేవి, అన్ని సవ్యంగానే జరుగుతాయి కదా. నాన్నా, నువ్వెన్ని చెప్పినా కూడా పెళ్ళయ్యే వరకు అమ్మ కంగారు పడుతూనే ఉంటుంది, మనల్ని కంగారు పెడుతూనే ఉంటుంది. మరి పెండ్లంటే మాటలా ఏమి? అందులో ఆడపిల్ల పెండ్లంటే ఎన్ని చూసుకోవాలా? మాట రాకూడదు కదా. సరే, వియ్యకురాళ్ళు అన్నాయి కదా, అందుకే కంగారు ఎడావుడంతాను. ఏ ఇంద్రమ్మా, ఏందమ్మా అట్టా ఉండవు? ఏం లేదన్నా. అవును, ఇందాకేదో చెప్పబోయో. అదే పెండ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయని అడుగుదాం అనుకున్నా, నీ మాటల్లోనే అర్థమైపోనాది. అన్న వదిన చాలా సంతోషంగా ఉండారు. ఇప్పుడు సాంబిరెడ్డి గురించి, ఆ ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. సర్లే ఇంద్రమ్మ, కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం వడ్డిస్తా. కలిసి భోంచేసి చాలా దినాలైనదమ్మా. దా భోంచేద్దాం. జాగ్రత్త. నువ్వు కూడా కూసో సిరి. పర్వాలేదులే, బయట సాంబిరెడ్డి ఉన్నాడు కదా, అతను కొట్టించిన తర్వాత తింటాంలే. మీరు తినండి. అదేసుకోమ్మా. సాంబిరెడ్డి, రా భోంచొద్దు గాని. నీకిలా బయట భోజనం పెట్టడం నాకేదోలా ఉంది సాంబిరెడ్డి. పర్వాలేదమ్మా, పనోళ్ళం బయటే తినాలా. నువ్వు పనోడివేంటి సాంబిరెడ్డి, మాలో ఒకడివే. రా కూర్చో, తిను.
సాంబిరెడ్డి మొహమాట పడుకో. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఏంటి సాంబిరెడ్డి అలా చూస్తున్నావు? నీకు మా ఉమాదేవమ్మ గుణమే వచ్చినదమ్మా. పద లోపలికి వెళ్దాం. హలో, ఎక్కడికమ్మా వెళ్ళేది? లోపలికా? మొన్న జరిగిందంతా చూసావు కదా, మంచం కింద నేను, నన్ను చూస్తూ వాళ్ళు. నా మొహం వాళ్ళకి చూపించాలంటే చాలా గిల్టీగా ఉంది. వాళ్ళకేమో నా ఫేస్ చూపించలేను, నిన్ను చూడకుండా నేను ఉండలేను.